నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. సో వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అనేది పెరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వయసు పెరిగే కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన దగ్గర పార్వతమ్మ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ 65 ఇయర్స్ ఏజ్. తను ఆయాసంతో ఇబ్బంది పడి బయట యాంజియోగ్రామ్ అనేది చేయించారు. యాంజియోగ్రామ్లో హార్ట్లో గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. సో వాళ్ళకి లాట్ ఆఫ్ సజెషన్స్ అనేది తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చారు ఇక్కడ. సో మీరే వాళ్ళ మాటలు వినొచ్చు, మనం ఎలాంటి సజెషన్స్ ఇచ్చాము, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాము అనేది, ఎటువంటి కేర్ అనేది ఇక్కడ ఇచ్చాము అనేది మీరు పార్వతమ్మ గారి మాటలనే వినండి. చెప్పండి అమ్మా. సార్ బాగా చూసారు సార్, నాకు మంచిగా చూసినారు అందరూ. నాకు బాగానే అయింది, మంచిగా ఉన్నా సార్, నాకు పర్వాలేదు. ఇంకా ఎవరి నుంచి మంచి బాగానే సాగింది, నాకైతే ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంది. ఇక్కడ సిస్టర్స్ అంతా ఎలా చూసుకున్నారు? బాగున్నారు సార్, మంచిగా చూసుకున్నారు. సిస్టర్లు, డాక్టర్లు అందరూ బాగానే చూసుకున్నారు నన్ను. మా వంశీ ఉన్నాడు కదా, ఆయన కూడా బాగా వచ్చా పోతా ఉన్నాడు దగ్గరికి. ఇదండి. సో తనకు ఆల్రెడీ క్యాల్సిఫిక్ డిసీజ్ అంటాము. సో మేజర్ వేజల్లో కాల్షియంతో పాటు డిసీజ్ ఉన్నది. సో యూజువల్గా ఇట్లాంటి దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ ద కాల్షియం గ్రేడింగ్ అనేది మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో వీళ్ళకి కట్టింగ్ బెలూన్స్ వాడి అది కాల్షియం అనేది క్లియర్గా దాన్ని ఎక్స్పాండ్ మనకి స్టంట్ వేసిన తర్వాత ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో క్యాల్సిఫిక్ డిసీజ్ కూడా మనము స్టంటింగ్ అనేది హ్యాపీగా వేసుకోవచ్చు, దాని ద్వారా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో చేసిన తర్వాత కూడా తను ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు అన్ని మందులు వాడుకుంటూ ఉన్నారు. ఇదండి. సో ఏజ్ పెరిగే కొద్దీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మా ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి రావచ్చు, మీకు జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ అండి.